నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. గత నెల రోజుల నుంచి మనమంతా చూస్తూనే ఉన్నాం లావణ్య, రాజ్ తరుణ్ కేసు విషయంలో. సో, ప్రతి ఒక్కరు అంటే సోషల్ మీడియాలో ఎవరికి వారు జడ్జ్‌మెంట్లు ఇచ్చేసుకుంటున్నారు. ఇటు లావణ్య తప్పు, అటు శేఖర్‌ది తప్పు, ఇటు రాజ్ తరుణ్‌ది తప్పు. ఆమె పెద్ద సైకో, ఇలాంటి వాళ్ళు సమాజానికి చీడపురుగు అని ఈ నానా రకాలుగా మాట్లాడడం మనంతా చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా వేదికగా అయితే అసలు ఎవరికి వాళ్ళు ఇక్కడ జడ్జ్‌మెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. సో, అయితే ఈ విషయానికి పర్టిక్యులర్‌గా సంబంధించి ఏదైతే ఈ శేఖర్ భాష విషయానికొస్తే మాత్రం, మొన్న రీసెంట్‌గా 'తిరగబడురా సామి' అనే మూవీ ప్రెస్ మీట్‌కొచ్చినప్పుడు శేఖర్ భాషని రాజ్ తరుణ్ పిలవడం జరిగింది. అలాగే హగ్ జేసుకోవడం జరిగింది. ఇతనెవరో నాకు తెలీదు. జస్ట్ నేను 2, 3 టైమ్స్ మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చాను. అయినా సరే నా కోసం ఇంత చేశాడు అని చెప్పేసని తనొక స్టేట్‌మెంట్ కూడా ఇచ్చి హగ్ చేసుకోవడం జరిగింది. సో, మొత్తంగా ఏంటంటే శేఖర్ భాష అనుకున్నది జరిగింది లావణ్య విషయంలో. సో, తను ప్రూవ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇంకెందుకు? ఇంకా ఎందుకు దాన్ని పట్టుకొని లాగి, 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 లాగి ఒక అమ్మాయిని అంటే తను తప్పు చేసుండొచ్చు. తను డ్రగ్స్ తీసుకొనుండొచ్చు. లేదా తను మందు తాగుంజ ఉండొచ్చు. సిగరెట్ తాగి ఉండొచ్చు. అరవచ్చు, కొట్లాడొచ్చు. వాటెవర్ షీ డన్. ఓకే. ఫైన్. కానీ ఒక ఆడపిల్లని సమాజంలో ఇంతలా టార్గెట్ చేసి ఇంతమందిని ఇది రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్న కానివ్వండి, శేఖర్ భాష కానివ్వండి, లేకపోతే ప్రీతి ఉదయ్ కానివ్వండి, లేకపోతే ఇంకా సమ్ ఎక్స్ పర్సన్స్ ఇలా ఎంతో మంది ఈమె విషయంలో ఆ అమ్మాయిని ఒక్కదాన్నే టార్గెట్ చేయడం అసలు ఎక్కడైనా సమంజసం అనిపిస్తుందా? సో, మనతో పాటు ఉన్నారు వీఆర్ఎస్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ సంధ్య గారు. ఒకసారి ఆవిడ కామెంట్ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ మ్యామ్. సో, మీకు అర్థమయ్యే ఉండుంటుంది నేను చెప్పిన కంటెంట్ కూడా ఏంటి అనేది. సో, ఓకే. అమ్మాయిది వాటెవర్ తప్పుండొచ్చు. తను డ్రగ్స్ తీసుకొనుండొచ్చు. కొట్టుండొచ్చు. అరిచి ఉండొచ్చు. సైకోలాగా బిహేవ్ చేయొచ్చు. ఇప్పుడు అలాగని తనకి సపోర్ట్ చేద్దామన్న ఇది కూడా కాదు. కానీ ఒకటే ఎంతమందని ఒకే అమ్మాయి మీద దాడి చేస్తారు. అది ఇంకా ఎక్కువ గట్టిగా లాగి, లాగి, లాగి తెగిపోతే ఏంటి పరిస్థితి? ఇక్కడ నువ్వు చెప్పిన కొన్ని కామెంట్‌లో సైకో. హ్మ్. ఏ పర్సన్ కూడా సైకోగా ఆటోమేటిక్‌గా అయిపోరు. దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి పర్టిక్యులర్ అమ్మాయి సైకో అని చెప్తున్నా కదా! లావణ్య. ఈ లావణ్య సైకో అని చెప్పి రాజ్ తరుణ్ చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి. ఈమెకి రాజ్ తరుణ్‌కి కొన్ని సంవత్సరాల రిలేషన్ ఉంది. అవును. ఆల్మోస్ట్ రాజ్ తరుణ్ ఫీల్డ్‌లోకి రాకముందు నుండి కూడా ఈ అమ్మాయితో రిలేషన్‌లోనే ఉన్నాడు. అవును. ఇన్ని సంవత్సరాలుగా కనిపించిన ఈ సైకోయిజం ఇప్పుడెందుకు కనబడింది? ఆమె సైకోగా మారడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అనేది ఫస్ట్ మనం ప్రస్తావనలో తీసుకుందాం. ఒకటి, ఈ అమ్మాయిలు ఎమోషనల్ డిపెండెన్స్ ఫస్ట్. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అతను హీరోగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ టైంలో తనకొక సపోర్ట్ కావాలి. తనని కేరింగ్‌గా చూసుకునే ఒక సోల్‌మేట్ కావాలి. అప్పుడు తను చెప్పినటువంటి ఆ మాటలకు ఈ అమ్మాయి ఎప్పటికైనా ఇతను హీరో అవుతాడు. నా భవిష్యత్తు ఇతనితోనే ముడిపడి ఉంటుంది. ఇతను నన్ను ప్రేమిస్తున్నాడు. నేను లేకపోతే ఉండలేడు. ఇలాంటి మాటలకి అబ్బాయి మీద ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోయింది. డిపెండ్ అయ్యేలా చేసింది ముందు వ్యక్తే, రాజ్ తరుణే. రాజ్ తరుణ్ చెప్పిన మాటల వల్లనే, అతను చూపించిన ఆ ప్రేమ వల్లనే, అతను చెప్పిన దాని వల్లనే ఈ అమ్మాయి అతనితో సరే పెళ్లి కాకపోయినా సరే అనడానికి ఇక్కడ ఏమొచ్చిందంటే, నేను ఎప్పటికైనా హీరో అవుతాను. నా కెరీర్ కావాలి కదా! నేను కెరీర్ పరంగా నేను సెటిల్ అయిన తర్వాత మనం పెళ్లి చేసుకుంటాం అని చెప్పుంటాడు. అవును. కదా! ఆ మాటకు కట్టుబడి ఇతని కెరీర్‌లో సెటిల్ అవ్వడం కోసమని, ఇతనికి సపోర్ట్‌గా కొన్ని సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ఒక 8-10 ఇయర్స్ నుండి ఆ అమ్మాయి అతనితో రిలేషన్‌లో ఉంది. ఆ 10 ఇయర్స్ ఒక అతనితో పెళ్లి కాకుండా రిలేషన్‌లో ఉంది అంటే, ఆ అమ్మాయి కూడా ఎంతో ఫేస్ చేసి ఉండాలి. తన రిలేటివ్స్‌కి కావచ్చు, తన పేరెంట్స్‌కి కావచ్చు, తన ఫ్రెండ్స్‌కి కావచ్చు, తను వర్క్ చేస్తుంటే తన కొలీగ్స్‌కి కావచ్చు, తను ఏం చెప్పుకొని ఉంటది? ఎప్పటికైనా రాస్తారు నా హస్బెండ్, మేము కలిసి ఉంటున్నామని వాళ్ళని కన్విన్స్ చేసి, ఇతనితో ఒకే ఫ్లాట్‌లో, ఒకే ఇంట్లో కొన్ని సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసింది అమ్మాయి. ఓకేనా? ఇన్ని రోజులు పెట్టుకున్న నమ్మకం ఒక్కసారిగా పోయింది ఆమెకి. అంటే ఆ హోప్ అనేది దెబ్బతినింది. వాస్తవానికి 'రాజ్ తరుణ్' కెరీర్ పరంగా ఏమి సెటిల్ అవ్వల. ఒక్క సినిమా తప్ప ఇంకో సినిమా ఏదండి హిట్? ఒక్క సినిమా ఏదో 'ఉయ్యాల స్టార్టింగ్‌లో 'ఉయ్యాల జంపాల'. జంపాల' తప్ప హ్మ్. అంతకు మించిన మంచి మూవీ ఏది? అంటే ఒక హిట్ మూవీ పడేంత వరకు ఆగుదామని చెప్పి ఆమెను కన్విన్స్ చేసుకుంటూ వచ్చాడు. అది పడట్లేదు. ఇప్పుడు అతనికి ఏంటి కొన్ని ఈమెతో అవసరం తీరిపోయింది మెయిన్‌గా. ఈవిడతో అవసరం తీరిపోయింది. ఇప్పుడు తనకి కొత్త పరిచయాలయ్యాయి. తనకి ఈమె సపోర్ట్ అవసరం లేదు. ఈమె హెల్ప్ అవసరం లేదు. ఈమె కేరింగ్ అవసరం లేదు.
తను ఒక గుర్తింపు ఎంతో కొంత పేరు వచ్చిన ఒక హీరోగా అయిపోయాడు. అప్పుడు ఈ లావణ్యతో అవసరం లేదు. కొత్త పరిచయాల వల్ల ఈమెని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎవరు కూడా ఊరికే సైకో అవ్వరు. ఎప్పుడైతే ఆ ఇగ్నోర్‌కి గురవుతుందో అప్పటి నుండి ఆమె దగ్గర ఒక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ అనేది వస్తది. ఇన్నేళ్ళు నేను కష్టాలు ఫెయిల్యూర్స్ కావచ్చు, నష్టాలు కావచ్చు, తనకి ఛాన్సెస్ రాకపోయి ఉండొచ్చు. ఒక ఇండస్ట్రీలో హీరోగా నిలబడడం అంత ఈజీ కాదు కదా! మనం చూస్తూ ఉంటాం. అలాంటి సిట్యుయేషన్‌లో సపోర్ట్ చేసి, ఈరోజు అంతా అయిపోయిన తర్వాత నన్ను కాదని ఇంకెవరితో ఉంటున్నాడు, నా భవిష్యత్తు ఏంటి అనే భయంతో ఆమె ఒక సైకోలా మారుండొచ్చు. నిలదీసి ఉండొచ్చు. అప్పుడు కూడా వెంటనే సైకోగా అవ్వదు. నిలదీసి ఉండొచ్చు. ఇదేంటి అని అడుగుండొచ్చు. అప్పుడు రాస్తారు నుండి వచ్చిన ఆన్సర్స్ ఏమై ఉండొచ్చు? మనం ఇంతే, ఇది క్లోజ్, నేను నిన్ను పెళ్లి చేసుకుని నీ లైఫ్ నీదే, నా లైఫ్ నాది అని ఈజీగా చెప్పుంటాడు. ఆ మాట చెప్పడం ఈజీ. ఒక అమ్మాయికి తీసుకోవడం ఈజీ కాదు. ఎందుకంటే ఈరోజు సెలబ్రిటీ లైఫ్‌లలో డైవోర్స్ అనేటివి, ఆ రిలేషన్స్ అనేటివి ఇవన్నీ కామన్ అయి ఉండొచ్చు. కానీ లావణ్య సెలబ్రిటీ కాదు కదా! కాదు. ఒక కామన్ అమ్మాయి, ఒక కామన్ అమ్మాయి తన సర్కిల్‌లో ఉన్న వాళ్ళందరికీ సమాధానం చెప్పుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి, మా ఇద్దరికి అంతా అయిపోయింది, ఇప్పుడు నాకు కొత్తగా పెళ్లి చేసుకుంటాను అంటే సెట్ అవుద్దా? అమ్మాయి ఎంత ఎంత మానసికంగా కుంగిపోయి ఉండాలి? ఎంత మానసికంగా ఒక అలాగే స్ట్రెస్ తీసుకొని ఉండాలి? అలాగే ఈ అమ్మాయి డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిందని, డ్రగ్స్ వస్తాం, పెడ్లర్ అక్కడికి అని. వద్దాం. ఇంత స్ట్రెస్ ఫేస్ చేస్తున్న ఈ అమ్మాయి ఆటోమేటిక్‌గా సైకోగా అవుద్ది. ఒకరోజు మంచిగా చెప్పుద్ది, ఒకరోజు తిట్టి చెప్పుద్ది, ఒకరోజు కొట్టి చెప్పుద్ది. ఆటోమేటిక్‌గా చైల్డేస్తది. ఆటోమేటిక్‌గా మార్చుకోవాలనే ప్రయత్నంలో రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అందులో సైకో అనే ముద్ర అమ్మాయి వేయించుకుంది. రెండోది, అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటది, డ్రింక్ చేస్తది, సిగరెట్స్ తాగుద్ది, ఇలాంటి అలవాట్లు ఉన్నాయి. ఇవన్నీ ఆరోపణలు అమ్మాయి మీద ఉన్నాయి. నిజం కావచ్చు. ఇన్నేళ్ల ఈ సహచర్యంలో ఇద్దరు కలిసే కదా మందు కొట్టారు. ఇద్దరు కలిసే కదా సిగరెట్లు తాగారు. ఇద్దరు కలిసే కదా డ్రగ్స్ కొట్టారు. ఆ అమ్మాయికి మందు అలవాటు చేసిందెవడు? అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసిందెవడు? అసలు ఆ అమ్మాయికి డ్రగ్స్ తెచ్చిచ్చినోడెవడు ఫస్ట్? ఎవరో ఒకరు ఇస్తేనే కదా అమ్మాయి డ్రగ్స్ తీసుకోవాలి. నీ సహచర్యంలో ఉన్నప్పుడు అమ్మాయికి వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చే ఛాన్స్ లేదు. అంటే అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసింది రాస్తరుణి. క్లియర్ కదా! మందు అలవాటు చేసింది రాస్తరుణి. అంటే నువ్వు పక్క నుండి అన్ని అలవాటు చేసి ఈరోజు తాగుతుంది అని చెప్పడంలో ఎంతవరకు కరెక్ట్? తప్పించుకోవడానికి నువ్వు చేస్తున్న ఆరోపణలు. నీకు ఇప్పుడు ఎటొచ్చి అమ్మాయితో నీకు రిలేషన్ వద్దు. నీకేదో ఇంకో కొత్తగా ఏదో అద్భుతం ఏదో కనబడింది. ఈ అమ్మాయి వద్దు నీకు. వద్దు అని వదిలేస్తే ఎవరైనా ఊరుకుంటారా? అమ్మాయి ఊరుకోవట్లేదు. కాబట్టి ఏంటి? ఆ అమ్మాయి మీద కొన్ని నిందలేయాలి. కొన్ని ఆరోపణలు చేయాలి. ఈ సొసైటీ ఎలా ఉంటదంటే రాధా, నువ్వు ఎంతైనా కొట్లాడు, ఏదైనా చెయ్యి. ఆడపిల్ల ఎక్కడ వెనక్కి తగ్గుద్ది తెలుసా? ఆడపిల్లకి సంబంధించిన ఒక సెన్సిటివ్ టాపిక్ మీద ముద్ర పడడం వల్ల, అమ్మాయి క్యారెక్టర్ మీద ముద్ర పడడం వల్ల భయపడుద్ది. ఎదురించడానికి ఫస్ట్ భయపడుద్ది. ఆ ప్రపంచం నుండి బయటపడడానికి భయపడుద్ది. ఎందుకంటే ఫస్ట్ పడేది అంతే, ఆమె క్యారెక్టర్ మీద ఒక రాయి పడేస్తారు. సొసైటీ పడేస్తుంది ఫస్ట్. దీన్ని దానికి భయపడుతుంది అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ముందు ఆ అపోజిషన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ముందు ఆ రాయి వేస్తాడు. అక్కడతో ఆమె సగం కాన్ఫిడెన్స్ దెబ్బతినిపోతుంది. అలాగే ఇక్కడ ఇంకో విషయానికి కూడా వస్తే, శేఖర్ భాష అనే వ్యక్తి మధ్యలో వచ్చి, సరే నువ్వు చెప్పు 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 చెప్పు, ఒకటి కాదు రెండు కాదు, ఒక 100 యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూస్ ఇచ్చావు, నువ్వు 100 సార్లు మొత్తుకున్నావు, ఇంకా నువ్వు చెప్పేసి ఆడపిల్ల చెప్పేది ఎవడు వినట్లేదు, కానీ మగాడు చెప్పి ఇలా 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 కొట్టేసుకొని ఇంకా అసలు లిటరలీ ఇది అదే ఇది అదే ఇది నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఆ తప్పు చేసావు అని ఇంతలా గింజుకున్న మనిషి ఇంక ఎంతని, సరే అయిపోయింది, అమ్మాయి వెనక్కి తగ్గిపోయింది, అమ్మాయి మెంటల్ గా డిమారలైజ్ అయిపోయింది, అమ్మాయి కంప్లీట్ గా అసలు డౌన్ అయిపోయింది. షీ కెనాట్ స్పీక్ అండ్ షీ లిటరలీ రైట్ నౌ షీ ఈస్ క్రయింగ్. మెంటల్ గా వీక్ అవ్వడం కాదు, సొసైటీలో ఆమె ఇప్పుడు మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మనం సమంత హీరోయిన్ ని తీసుకుందాం. చాలా కాన్ఫిడెంట్ ఉన్న అమ్మాయి, అవును, మంచి కెరీర్ ఉన్న అమ్మాయి, మంచి అవును. టాలెంట్ ఉన్న అమ్మాయి. అవును, ఒక్క ఫ్యామిలీ ఇష్యూలో అమ్మాయి ఒక స్టెప్ వెనక్కి వేస్తే ఈ ట్రోలర్స్, ఈ సొసైటీ ఆమెని ఎంత ఘోరంగా ఆమె ధైర్యం తెచ్చుకుందామని మగాడు try చెప్పే చేసినా మాటలు కూడా వినడానికి రెడీగా ఉన్న Ready. సొసైటీ ఆడపిల్ల మీద ఇంత వినరు, నిందేస్తే మాత్రం వినరు. దాన్నే పట్టుకొని విని, అసలు దాన్నే పట్టుకొని లాగి 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 ఒకవేళ అమ్మాయి వినరు. చచ్చిపోతే సొసైటీ వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. అమ్మాయి చనిపోతే చనిపోతే వాట్ అది తప్పు, ఆ మాటే తప్పు.
చనిపోతే అనే మాట తప్పు. ఎందుకు చనిపోద్ది? చనిపోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒక అమ్మాయిని ఇన్నేళ్ళు కొట్లాడావు, ఇన్నేళ్ళు నువ్వు ఇప్పుడు ఇన్ని మాటలు పడ్డావు, ఎంతమందితో పోరాటం చేస్తున్నావు, నీ మంచో చెడో తప్పు చేసి ఉంటావు. నువ్వు మనిషివే కదా, నువ్వు మనిషివే కదా. రాస్తారని కొన్ని వందల మందితో అమ్మాయితో తిరిగి ఉంటాడు. నువ్వు ఒక్కరితోనో ఇద్దరితోనో ఫ్లడ్ చేయడమో, ఫోన్ కాల్స్ మాట్లాడడమో, తిరగడమో, తప్పు చేయడమో జరిగి ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు. ఇన్ని విన్నావు కదా, చనిపోవడం దేనికి? చనిపోతే అనే మాటే తప్పు రాదా? నేనేమంటానంటే, నువ్వు చనిపోయావు అనుకో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీళ్ళందరూ ఏమంటారు? తప్పు చేసింది, వాడు బయట పెట్టేసరికి తలెత్తుకోలేక చచ్చిపోయింది. అంతకుమించి ఇంకేం మాట రాదు అక్కడ. అయ్యో పాపం చనిపోయిందని ఎవరంటారు? నీ జీవితానికి నువ్వే పోతావు. నువ్వు చనిపోతే 2 రోజులు 3 రోజులు సొసైటీ మాట్లాడుకుంటుంది. ఓ 10 రోజులు నీ పేరెంట్స్ మాట్లాడుకుంటారు. మహా అయితే ఒక నెల రోజుల వరకు నీ పేరెంట్స్ మాట్లాడుకుంటారు కావచ్చు. ఎందుకంటే నీకు కార్యాలు చేయాలి కాబట్టి. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. ఎవరికి నష్టం? ఎవరు నష్టపోయారు ఇక్కడ? నువ్వే నష్టపోతున్నావు. ఇంతవరకు ఏదో తప్పో ఒప్పో లాక్కొచ్చావు, మంచి భవిష్యత్తు ఉంది. ఒక్కసారి ఇవన్నీ వద్దు అనుకుంటే నీ కెరీర్ని సెలెక్ట్ చేసుకోవడం ఎంతసేపు? 10 ఏళ్ళు ఒక చెత్త విధవతో, 10 ఏళ్ళు కనీసం ఒక 10 ఏళ్ళు ఒక ఇడియట్తోని, నీవంటే రెస్పెక్ట్ లేని ఒక పర్సన్తోని, నీకు కనీస వాల్యూ ఇవ్వలేని ఒక నీచుడితోని, నీకు ఒక నువ్వు భవిష్యత్తు అనుకోని ఒక వేస్ట్ ఫెలోతోని ఒక 10 ఇయర్స్ వేగిన దానివి, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన దానివి, భవిష్యత్తులో వచ్చే సమస్యలు ఎంతరా నువ్వు చిట్టుకేసినంత అమ్మాయికి తలుచుకుంటే? అలా అనుకోవాలి. ఇవన్నీ విని వీక్ అయిపోయి ఇది ఇంకా నేను బ్రతకలేను, సూసైడ్ చేసుకుంటా, అసలు థాటే రాకూడదు తెలుసా? అలా థాట్ వస్తే ఆడవాళ్ళు ఒక నింద మోసి అది వినలేక చచ్చిపోయే పరిస్థితి వస్తే ఈరోజు 100 మందిలో 90 మంది ఆడవాళ్ళు చనిపోవాలి. ఎందుకు? ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఈ మాటలు వినే ఉంటారు. ఆర్ స్టూడెంట్గా, ఆర్ భార్యగా, ఆర్ కూతురుగా, ఆర్ తల్లిగా, ఆర్ అత్తగా, ఆర్ కోడలుగా, ఏదో ఒక సిచ్యువేషన్లో, కోలీగ్స్ ఎక్కడో ఒక సిచ్యువేషన్లో ఈ మాటలు ఈ నిందలు పడే ఉంటారు. ఇలా నింద పడిన వాళ్ళంతా చనిపోవాలంటే 100లో 90 మంది చనిపోతారు. చచ్చిపోవాలి, భరించలేను, ఇది వినలేను, ఈ థాటే రావద్దు. ఈ రోజుల అమ్మాయిలు ఇంకా అసలే రాకూడదు. ఇంత తీసుకొచ్చిన ఆ వెధవ ఈరోజు ఆ వెధవ తరపున కొంతమంది మాట్లాడుతున్నారు కావచ్చు, కానీ నీ తరపున కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అది నీకు వినబడట్లేదేమో, కానీ ఆలోచించు, నీ గురించి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ కూడా నీకు అవసరంలా. ఇన్ని రోజులు ఒక్కదాన్ని ఫేస్ చేసావు, ఇప్పుడు ఒక్కదాన్ని నిలబడు అంతే. అవుతుందా? రేపు ఫ్యూచర్ భవిష్యత్తు ఏంటంటే, నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు అనుకో, నువ్వు కరెక్ట్గా ఉన్నావు, ఇక నుండి కూడా నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు అంటే, ఈ రోజు మాట్లాడుకున్న ఇదే సొసైటీ, ఇదే ట్రోలర్స్, ఇదే శేఖర్ లాంటి వాళ్ళు మళ్ళీ రేపు నువ్వు శభాష్ అనక తప్పదు అంటారు. ఆ రోజు తెచ్చుకోవాలి, కానీ చచ్చిపోతే అనే మాట మనకు రాకూడదు. కాకపోతే జనాలకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎక్కడైతే ఒక మనిషి మీద ఒక నింద పడింది అంటే దాన్ని పొడిచి ఇది చస్తుందా బ్రతుకుద్దా అని టెస్ట్ చేస్తారు. చచ్చింది అనుకో, అందుకే చచ్చింది, దానివల్ల కూడా నీకేం మంచి పేరు రాదు, అందుకే చచ్చింది అనే మాట అంటారే కానీ అయ్యో పాపం అని మాత్రం ఎవ్వరూ అనరు. ఈ ఈ ఈ సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడాలంటే ఒక కామన్ రిలేషన్స్ కామన్ ఏంటంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు ఈ ఎంటైర్ దాంట్లో కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, వీళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారు, డ్రగ్స్ పెడ్లర్ అని అంటారు తప్ప అసలు వీళ్ళకి డ్రగ్స్ ఎవరిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న మాట మాత్రం ఈ అంశాన్ని ఎవ్వరు ఎందుకు ప్రస్తావించట్లేదు. ఇప్పుడు మొన్నటికి మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతాము, డ్రగ్స్ ని అరికడతాము అని చెప్పి సెలబ్రిటీస్ కూడా పిలుపునిచ్చారు. సపోర్ట్ చేయండి. వెంటనే చిరంజీవి గారు రెస్పాండ్ అయిపోయి ఒక వీడియో కూడా చేశారు. ఆహా సెలబ్రిటీస్, ఓహో సెలబ్రిటీస్ అంతా కూడా ఒక సెలబ్రిటీస్ అటెన్షన్ ని నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు ఈ సెలబ్రిటీయే కదా ఇతను కూడా, రాస్తారు కూడా సెలబ్రిటీ లిస్ట్ లోకి వాకోవర్ చెందినవాడు. వాస్తవానికి ఈ సెలబ్రిటీలకి డ్రగ్స్ అంతా ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉంది కేసు, నువ్వు ఎక్కడో వెతికి దాన్ని ఏంటి స్పై చేసి వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరంలా. ఒక్క రాస్తారుని తంతే వాడికి డ్రగ్స్ ఎవడిచ్చారో తెలుస్తుంది. ఒక్క రాస్తారుని అరెస్ట్ చేస్తే
ఓపెన్ గా తెలుస్తుంది కదా డ్రగ్స్ తీసుకున్నాడని, ఓపెన్ గా తెలుస్తుంది కదా లావణ్య అనే అమ్మాయి కూడా డ్రగ్స్ ఇచ్చారని, ఓపెన్ గా తెలుస్తుంది కదా లావణ్య వీళ్ళందరూ కలిసి డ్రగ్స్ తీసుకున్నారని. సో వీడొక్కడిని దన్నారు అనుకోండి, వీడినొక్కడిని బొక్కలేస్తంటే మాకు కోపం వస్తుంది నాకు. కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా ఆ కేసును పట్టించుకోకుండా పోలీసులు మళ్ళీ రెస్పాండ్ అవ్వట్లేదు ఫస్ట్. స్టేట్మెంట్స్ ఇస్తారు. డ్రగ్స్ మీద ఉక్కుపాదం. కళ్ళ ముందు డ్రగ్స్ తీసుకున్నవాడు కనబడుతున్నాడు, వాడికి డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చిందో అడగండి. వాడిని దన్నండి, ముందు నీకు డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చింది దన్నండి, వాడిని అడ్రస్ పట్టండి, ఆ మాఫియాని బయటికి తీయండి. మళ్ళీ ఈ అమ్మాయి మీద నిందలు ఈ డైవర్షన్ డైవర్షన్, మామూలుగా డైవర్షన్, నెక్స్ట్ లెవెల్ డైవర్షన్. అది ఎలా అంటే డైవర్షన్ అంతే. ఒక ఆడపిల్లని టార్గెట్ చేసి లిటరలీ తన ఒక మెంటల్ అనేది ప్రూవ్ చేయడంలో వీళ్ళందరూ, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, శేఖర్ భాష కానివ్వండి, లేకపోతే ఆ అమ్మాయితో తిరిగిన ఫ్రెండ్స్ కానీ, వీళ్ళంతా కూడా ఈ అమ్మాయి మీద ఏకదాటిగా ఒకటే దాడి చేస్తూ ఇచ్చేసారు తప్ప అసలు వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి. అండ్ దట్ టు ఈ అమ్మాయి 90 ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 years నుంచి 11 years ఆ అబ్బాయితో ట్రావెల్ అయిందంటే రైట్ నౌ షీఈస్ 11 years అనుకున్నాను. 30 to 33 years ఇప్పుడు ఆ అమ్మాయికి. అమ్మాయి అంటే కెరీర్ ఎంత స్పాయిల్. ఎంత స్పాయిల్ అసలు. 19 years కు ఒక ఆడపిల్లకి అసలు ఏం తెలుస్తుంది చెప్పండి. అంటే ఇప్పుడు నీకు ఏమర్థమైంది, ఒక చిన్న పిల్లని ఆ. ఈడేదో మాయమాటలు చెప్పి ఇంట్లో నా ఇంట్లో వాళ్ళని భవిష్యత్తు వదిలేసి నువ్వు వచ్చి వదిలేసి 11 సంవత్సరాలు నువ్వే నా ప్రపంచం అని తిరిగింది వాడితోటి. అదే అంటున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి ఊరికి అమ్మాయి ఈజీ కాదు, సర్వే ఇవ్వడం ఈజీ కాదు, వెడికున్నంత ఈజీ ఆమె కాదు. ఇప్పుడు ఏంటి శేఖర్ లాంటి వాళ్ళు ఇంకా నలుగురు లైట్ అవుతాయని చెప్పి వదిలేస్తారు. అవును. కానీ అమ్మాయిని అట్లా అయితే అని ఎవరన్నా అంటారా? అది అనరు. ఎందుకు జరిగింది ఆమె క్యారెక్టర్ మీద వేసిస్తారు. మరొక విషయానికి వస్తే కనుక ఇక్కడ మస్తాన్ సాయిని రూమ్ లో పెట్టుకొని వాడితోని ఫిజికల్ అయ్యింది, నేను పక్కనే అంటే నువ్వు అంత చేతగా నువ్వేం చేసావు? నువ్వు అంత చేతగా మస్తన్ గాని ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు కదా? ఇప్పుడు నీకు నిజంగా తను ఒక భార్యగా చూసుకున్నావు, తన భవిష్యత్తు అనుకున్నావు, తనతో కలిసి ఉంటున్నావు. ఈ మస్తాన్ గాడు వాడి ఇంటికి వచ్చి అంత లీనియన్స్ తీసుకొని నీ భార్యతో నీ గర్ల్ ఫ్రెండ్ తో నీ ఫ్లర్ట్ చేసి నీ గర్ల్ ఫ్రెండ్ తో బెడ్రూమ్ తోకి వెళ్ళేంత వరకు నువ్వు చూసాను అంటున్నావు కదా. చూస్తూ ఏం చేస్తావు అంటే నువ్వు అంత చేతగాని వాడివా? అక్కడ అదే అతను ఒప్పుకున్నట్టే కదా. అది ఒప్పుకున్నట్టే నేను కదా. చేత నేను నా- పనికి నా మాలినోడిని, నేను చేతగాని వాడిని. అని ఒప్పుకున్నట్ట. అంటే అతను కూడా ఏదో ఆశించి పోయి అంటే ఆమె పోవడానికి వీడికి ఒక కారణం కావాలి, ఇది దొరుకుతుందని వెయిట్ చేశాడు. అవును, గుంట నక్కలాగా. అవును. ఆమె పోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉండొచ్చు. ఇప్పుడు భర్త పక్కనే ఉండి, భర్త అనుకున్న నిన్ను పక్కనే పెట్టుకొని ఆ మస్తాన్ అనే వ్యక్తితోని తను బెడ్రూమ్ దాకా వెళ్ళింది అంటే తనకి ఏమో నీడ్స్ ఉండొచ్చు. ఇవన్నీ లేదా ఎలిగేషన్స్ emotional గా అమ్మాయి ఉండొచ్చు. ఒప్పుకోవట్లేదు. ఎవరు అమ్మాయి ఒప్పుకోవట్లేదు. ఎలిగేషన్స్ అన్ని సరే ఎలిగేషన్స్ అయితే ఇప్పుడు ప్రూఫ్సే లేవు అన్నప్పుడు, ప్రూఫ్స్ లేవు. మరి ప్రూఫ్స్ లేనప్పుడు ఆ మస్తాన్ ఏమంటున్నాడు? మళ్ళీ మొత్తం కాల్ రికార్డింగ్స్ బయట పెట్టడం. మస్తాన్ ఏమంటున్నాడు? మస్తాన్ సాయికి అసలు సంబంధం లేదు ఇందులో చెప్పాలంటే. మస్తాన్ సాయి అనే ఫేస్ నేను ఒక కాల్ రికార్డ్ విన్నాను నేను. అన్ఫార్చునేట్లీ సోషల్ మీడియాలో ఎక్కడో కనబడింది. లావణ్య అనే అమ్మాయి మస్తానేనా అతను అది మొత్తం opposition లో కూడా అంటే ఉన్నది. నేను అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తే అమ్మాయి చెప్పినటువంటి అంశం ఏంటంటే అది మొత్తం కూడా మార్ఫింగ్ కాల్ Okay. రికార్డింగ్. మరి ఈ అమ్మాయి కేసు ఇప్పుడు నిజంగా రాస్తారని చెప్పింది నిజమే అయితే తను ప్రూఫ్లు పట్టుకురావాలి, ప్రూఫ్లతో సహా చూపించాలి. ఈ ఆడియో కాల్స్ ఇవన్నీ కాదు, ఇప్పుడున్న టెక్నాలజీలో ఇవి ప్రూఫ్లు కాదు. ఇంకా ఏదైనా ప్రత్యక్షంగా తను చూశాను అంటున్నాడు కాబట్టి తను మాత్రమే చూడడు కదా. ఆ టైంలో వాచ్మెనో పక్కింటోడో ఈ ఇంటోడో ఆ ఇంటోడో ఎవడో కూడా చూస్తుంటాడు కదా. అలా ఒక ప్రత్యక్ష సాక్షినైనా తీసుకురావాలి. లేదా తను చేతగాని వాడు కాబట్టి నా భార్య నాటు వెళ్తున్నా కూడా చూస్తూ ఊరుకున్నానని ఒప్పుకోవాలి. అయి ఉండొచ్చు. అంతే కదా. అండ్ ఇంకొక విషయానికి వస్తే మీరు అన్నట్టు ఇందాక సీఎం రేవంత్ రెడ్డి కళ్ళ ముందే కనపడుతున్న కేసుని పట్టించుకోవట్లేదు. కళ్ళ ముందు అక్కడ కుమారి ఆంటీ ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి కనిపించింది, కానీ ఇంత పెద్ద డ్రగ్స్ కేసు నీ కళ్ళ ముందు కనపడుతుంటే నీకు అస్సలు. రేవంత్ రెడ్డి ఇంకొక రీల్ స్టార్. రేవంత్ రెడ్డి PR stunt లు అంటారు. అటెన్షన్ కావాలి, PR అటెన్షన్ stunt లు. కావాలి. రేవంత్ రెడ్డికి కూడా వ్యూవర్షిప్ కావాలి. రేవంత్ రెడ్డికి కూడా అందరూ ఆయన చెప్పేది వినాలి, అందరూ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. సో అలాంటి సీన్ ఎక్కడుందో అక్కడ రేవంత్ రెడ్డి వస్తాడు, అలాంటి టాపిక్స్ తీసుకుంటాడు. యాక్చువల్లీ ఇది చేస్తే కూడా రేవంత్ రెడ్డి పేరు ఎక్కడికో వెళ్ళిపోద్ది. మాటల మనిషి కాదు చేతల మనిషి అని. ఇప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది. ఏదైతే ఆయన మాటలు చెప్పాడో, ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం అని చెప్పాడో, ఎప్పుడో కాదు ఎప్పుడో స్పై అయ్యో, మన చేయడం కాదు, సీతక్క కూడా కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ని ఒక్క రాజతరుణ్ణి తంతే, ఒక రాజతరుణ్ణి అరెస్ట్ చేస్తే అసలు ఈ వెనకాల ఉన్న డ్రగ్స్ సరఫరా ఎవరు చేస్తున్నారు, డ్రగ్స్ మాఫియా ఏందో బయటపడుతాయి. కళ్ళ ముందున్న సిచ్యువేషన్ ని
మరి గవర్నమెంట్ పట్టించుకోవట్లేదా? రేవంత్ రెడ్డి దృష్టి దాకా వెళ్ళట్లేదా? ఆయన సోషల్ మీడియా ఇప్పుడు చూడట్లేదా? ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు చెప్పట్లేదా అనేది చూడాలి. అంటే ఇది సినిమాకి సంబంధించిన ఇష్యూ, వాళ్ళ పర్సనల్ ఇష్యూ అని అనుకుంటున్నాడేమో. కానీ ఇక్కడ డ్రగ్స్ అనే ఒక టాపిక్ ఒకటి ఉంది. ఈ రోజు రాష్ట్రం డ్రగ్స్ గుప్పిట్లో ఇరుక్కుపోయి ఉంది. దాని నుండి బయటికి తీసుకురావాలి అంటే దాని వెనకాల మాఫియాని పట్టాలి. మాఫియాని పట్టాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న కళ్ళ ముందున్న ఒక ఎలక ఉంది. దీన్ని పట్టుకోవాలి అనే ఆలోచన రేవంత్ రెడ్డికి రావట్లేదేమో. మీ మీడియా త్రూ తెప్పించండి. ట్రై చేద్దాం మేడం. చూస్తారులే తెలియదుగా, ట్రై చేద్దాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో ఇది మొత్తంగా అయితే లావణ్య విషయంలో ఒక క్లారిటీ. ఎందుకంటే తను నేను పర్సనల్గా దగ్గరగా చూశాను. ఈవెన్ శేఖర్ భాషని ఇంటర్వ్యూ చేశాను, అలాగే వాళ్ళ ఫాదర్తో మాట్లాడాను, అలాగే కళ్యాణ్ దిలీప్ సుంకరతో మాట్లాడాను, అలాగే లావణ్యతో కూడా మాట్లాడాను. సో ఈ ఎంటైర్ గేమ్లో చూసుకున్నట్లయితే కనుక ఈ అమ్మాయిని మాత్రమే మెంటల్గా హరాస్ చేసి, ఈ అమ్మాయిని మాత్రమే టార్గెట్ చేసి తినని మాత్రమే ఫ్రేమ్లోకి తీసుకొస్తున్నారు తప్ప బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, బ్యాక్ ఎండ్లో అసలు ఎవరున్నారు ఏంటి అనేది మాత్రం ఎవ్వరూ బయటపట్టట్లేదు. సో ఈ విషయం మీద అంటే ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రం ఈ కేసు మరొక మలుపు తిరిగే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.